హాయ్ అండి. ఈరోజు వంకాయ ఉల్లి కారం ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ పావు కిలో వంకాయలను తీసుకున్నాను. ఒక బౌల్లోకి కొద్దిగా వాటరు, కల్లుప్పు వేసుకొని వంకాయలను ఇలా గుత్తొంకాయలాగా 4 భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7, 8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీరా, రుచికి తగినంత సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను నీళ్ళల్లో నుంచి తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి వంకాయ ఉల్లి కారంని ఇందులో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలను రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా, ఆవాలు, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి వంకాయలను మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా సగం వరకు వేగిన తర్వాత మిగతా ఉల్లికారం ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ వంకాయల్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లికారం మంచిగా వేగితేనే ఈ వంకాయ ఉల్లికారం మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. అంతేనండి, ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ.